అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తుంది. ఈ కోవలోనే మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు కాలేజ్కు నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా నోటీసుకు స్పందించకపోతే ఇంజనీరింగ్ కాలేజ్ కూల్చేస్తామని హైడ్రా హెచ్చరించింది. చెరువులు, FTL బఫర్ జోన్ ప్రాంతాల్లో అక్రమాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. హైడ్రా పేరు వింటేనే అక్రమార్కులు గుండెలో రైలు పరిగెత్తుతున్నాయి. ఈ క్రమంలో పలువురు తమ భవనాలను ఎక్కడ కూల్చేస్తారోనని భయంతో కోర్టులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన మర్రి ఎడ్యుకేషనల్ సొసైటీ, మారుతి ఎడ్యుకేషనల్ సొసైటీల కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్ బుధవారం విచారణ చేపట్టిన తెలంగాణ ఉన్నత న్యాయస్థానం మర్రి, మారుతి ఎడ్యుకేషనల్ సొసైటీల భవనాల కూల్చివేత వ్యవహారంలో నిబంధనల ప్రకారమే ముందుకెళ్లాలని హైడ్రా రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. చెరువును ఆక్రమించారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన ఇంజనీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. FTL బఫర్ జోన్లో ఆక్రమణను తొలగించాలంటూ గండిమైసమ్మ తహసీల్దార్ స్పష్టం చేశారు. ఈ నోటీసులపై దుండిగల్లోని మర్రి లక్ష్మారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్స్ ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ విద్యా సంస్థల భవనాలను అక్రమ నిర్మాణాలుగా పేర్కొంటూ MRO ఇచ్చిన నోటీసులనే షోకాజ్ నోటీసులుగా పరిగణించి వాటికి సంబంధించిన ఆధారాలను సమర్పించాలని పిటిషనర్లను ఆదేశించింది. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా దుండిగల్ మండలంలోని చిన్న దామోర చెరువులో మర్రి, మారుతి విద్యా సంస్థలకు చెందిన భవనాలను, చెరువులను ఆక్రమించి నిర్మించారని వాటిని తొలగించాలంటూ తహసీల్దార్ ఆగస్టు 22వ తారీఖున నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు సవాల్ చేస్తూ 2 విద్యా సంస్థలు వేరువేరుగా పిటిషన్లు వేశాయి. ఈ పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ K. లక్ష్మణ్ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఏకపక్షంగా సర్వే నిర్వహించి FTL బఫర్ జోన్లను నిర్ధారించారని పిటిషనర్ తరపు న్యాయమూర్తి S. నిరంజన్ రెడ్డి వాదించారు. చిన్నదామోరు చెరువులో 8.24 ఎకరాల్లో ఆక్రమణలున్నాయని వాటిని తొలగించాలని నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. అలాగే మర్రి విద్యా సంస్థలో 5,000 మందికి పైగా విద్యార్థులున్నారని కూల్చివేతలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. అలాగే విద్యా సంస్థల నిర్మాణాలకు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఎగ్జిక్యూటివ్ అధికారుల నుంచి 2007లో అనుమతులు తీసుకున్నట్లు తెలిపారు. దీనికి ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ తేరా రజనీకాంత్ రెడ్డి కౌంటర్ ఇస్తూ ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా అడ్వకేట్ కమిషన్ ఏర్పాటైందని చెప్పారు. చిన్న దామోదర చెరువు, FTL ప్రాంతాన్ని ఆక్రమించారని తెలిపారు. వ్యర్థాలను చెరువులో వేస్తున్నారని, మురుగు నీరుతో కలుషితం చేస్తున్నారని అడ్వకేట్ కమిషన్ నివేదిక ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ నివేదికను పరిశీలించిన ధర్మాసనం ఆక్రమణను తొలగించి చెరువు రక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ వాదనలను విన్న జస్టిస్ లక్ష్మణ్ కలెక్టర్ ఆదేశాలతో తహసీల్దార్ నోటీసులు జారీ చేసి 7 రోజుల గడువు ఇచ్చారని, తరువాత హైడ్రా రంగంలోకి దిగి కూల్చివేతలు చేపడుతుందనే విద్యా సంస్థల ఆందోళన అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నోటీసులను రద్దు చేస్తున్నామని, వాటిని షోకాజ్ నోటీసులుగా పరిగణించి తగిన ఆధారాలను తహసీల్దార్కు సమర్పించాలని పిటిషన్లను ఆదేశించారు. వీటిని పరిశీలించి చట్ట ప్రకారం ముందుకెళ్లాలంటూ విచారణను ముగించారు. అప్పటి వరకు విద్యా సంస్థలపై ఎలాంటి చర్యలు చేపట్టొద్దని హైడ్రాతో పాటు రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.